మధు వారు మధు పోరసాల కూడా పెట్టంట కూడా ఎత్తలేడు కదా. లగ్గమై వారం అవుతుంది, ఇంట్లోకెళ్ళి మొత్తానికే ఎత్తలేడు. లోపట ఇంకో రూమ్ ఇట్లా కట్టుకున్నాడు. అయ్యింది వారు వారే మధువా. ఏంటమ్మా పిలుస్తాను? మీ అవ్వ నీ పేరు నాకు లావణ్య అని చెప్పింది. మదన్ ఎప్పుడు మార్పించుకున్నావే? నేనెందుకు మార్పించుకుంటా అత్త? నా పేరు లావణ్యనే. మరి లావణ్య అయితే మధుగాని పిలిస్తే నువ్వు వచ్చినవేందే? ఆ ముచ్చటేందో నాతోడు చెప్పత్తా? లేదు, నువ్వు నా కొడుకే చెప్తావానే విడు. ఆ ముచ్చట నాతోడు చెప్పరాందా? ఆగో నీకు చెప్తా అంటే నాకు చెప్పంటవేందే? నాకు చెప్తే నీ కొడుకు చెప్పినట్టే. ఆ ముచ్చటేదో నాకు చెప్పరాదు? ఆగో వానికి చెప్పే ముచ్చట నాకు చెప్పంటాను. నా కొడుకునేమన్నా కట్టేసుకున్నావానే? కట్టేసుకోవడానికి నీ కొడుకు ఏమన్నా కొట్టంలో బర్రేనా అత్త? మంచం మీద ఉన్నాడు, చూసుకోపో. కట్టేసుకున్నంటే ఆ కట్టేసుకుండు కాదే దొంగ మొక్కదానా. నా కొడుకు నువ్వు కొంగు కట్టేసుకున్నావా అంటానా? కట్టేసుకున్నా మా కట్టేసుకుంటావు. ఓ అత్త, జరా మాటలు మంచిగా మాట్లాడు. అబ్బా, అప్పుడే నా మీదకి నోరు లేపినవానే? నిన్ను చూస్తా అంటే ఓ సామెత గుర్తుకొస్తాంది, చెప్పన్నా? ఏం చెప్తావు నాకు మా తెలుసుతి. ఇప్పటి కోడలే రేపటి అత్త అని చెప్తావు. ఓ సామెతలు నాకు కూడా వచ్చుతి. అది కాదే, ఈయాట అత్తనే ఒకప్పటి కోడలు, అది మర్చిపోకు. సాలెనక సాలు మా ఉంటత్తి. అసలు ముచ్చటేందో నాతో చెప్తావా చెప్పవా? నేను నీతో చెప్పనే, వాని విలు వానికే చెప్తా. అయితే చెప్పకు, నేను పోతాన్నా. అబ్బా, ఇంకెంత పొగరున్నది. వీడు పొగరు పొట్టెలతో ఓడిపియా. అప్పుడు పిలితే ఇది వచ్చింది, మరి ఇప్పుడు పిలితే వీడు అత్తడా రాడా? వారు వారే మధువా. అరే వారు మధుగా అడిగేస్తే కాలువై పెండ మీద పడ్డట్టు ఆడిని పిలితే ఎప్పటికి ఇదే బయటకు వస్తుంది కదా. నేనే అత్త, మరి నాకే చెప్పు. ఏందే నీకు చెప్పేది? ఎరక తిన్నా ఎల్లిగడ్డ ఏదో ముచ్చట చెప్పు అంటాంది. వాడిని విలు వాడికే చెప్తా. ముచ్చట చెప్తే తింటదాట ముచ్చట. అబ్బా, ఇక అందరిలో మొదలు నా ఇంట్లో శురువైంది లొల్లి. ఓ పొట్లకాయ మొక్కపోవడం మాటలు అటు సూపులు ఇటున్నాయి. ఏంది సంగతి? ఏందే నా ముంగట నా కొడుకు పొట్టకాయ గిట్టకాయ మాట్లాడుతున్నా? వెనకాల నీ వెనకంట నీ కొడుకుని. అబ్బలేదు ఇవ్వలేదు, అటు ఆకాశానికి ఇటు భూమికి తాడి చెట్ల లెక్క పెరిగిండు. పొట్లకాయ అనపోతే వంకాయ అనమంటావా? అవునే, నీ అమ్మగారింటి కాడ అందరు పొట్టకాయ లెక్క పొడుగు పెరిగినారే. కనిపిస్తలేదా ఎవరు పొట్టకాయలు ఎక్కున్నారో ఎవరో వంకాయలు ఎక్కున్నారు అన్నది? బాగా అనిపిస్తుంది. మీ వాళ్ళు పొట్టకాయ లెక్క అంకాయ లెక్క లేరే, గుమ్మడికాయలే అడ్డంగా ఉన్నారు. ఇగో అత్త, నన్ను అన్నో కాబట్టి ఊరుకున్నా. మా వాళ్ళ జోలికి అత్తే మర్యాద ఉండదు. జరా మాటలు జాగ్రత్త రాని. ఏందే నోరు నెత్త పెట్టుకుని వస్తాను ఊకున్నా కొద్ది బాగా. అరే అబ్బా, ఆగరాదురా ఊకే. పోయిలో పోస్తాడు చిన్నపడ ఎప్పుడు కూడా తెలవలే. ఏందిరా పెళ్ళాం రాగానే అవ్వరు నన్ను గన్ని గన్ని మాటలు అంటాను. రేపు నాకు బువ్వెం పెట్టి సాత్తావురా. ఇప్పుడు నేనేం మాటలే నిన్ను. నువ్వెందుకంటావురా? నువ్వేమనవు, నీ పెళ్ళామే మొదలు ఉరుకత్తది. నువ్వు ఇట్లా మారతందుకు కారణం నీ పెళ్ళామేరా. ఇగో అత్త, ఏమన్నా ఉంటే మీరు చూసుకోరు కానీ నన్ను అనకూరు చెప్తానా. ఏ ఆగరాదే, ఓ ముదిరిపోయిన గొడిపిడి అయినట్టున్నావు. నడువికి ఇస్తే ఒకసారి ఇరువురా ఇరు. ఏటైతాడా ఇరు? ఇరితే ఏమైతావో తెలుసా? ఏమైతేనే నా కొడుకు పొడుగు తగ్గట్టు ఇంకో దేవతల పెళ్ళాం వస్తుంది. వామ్మో వామ్మో, పెళ్లి అయ్యి వారం ఉండగాలేదు అప్పుడే నన్ను చంపేస్తారట వీళ్ళిద్దరు కలిసి. నువ్వు మాటలు ఎట్టున్నాయి ఏదో. అబ్బా నువ్వు ఆగరాదే, ఇప్పుడు మా అమ్మ అట్లా అనలేదే. ఇంకెట్లా అన్నది రా పొట్లకాయ మొక్కపోడా? మామూలుగా అట్లా అనలేదే, నువ్వు అన్నదానికే అన్నదే. నువ్వు మాట మార్వకు, నన్నే అన్నది నిన్ను. సంగతి చెప్తా. అమ్మా నేను కొట్టాలి అది అనుకోకుండా తాకిందే. కాదురా, వారానికే తల్లి అల్లమైంది పెళ్ళం బెల్లమైంది, దాన్ని బాగా వెనకేసుకొస్తానవేంద్రా? వెనకేసుకొచ్చుడు కాదే, జరిగిందే చెప్తున్నానే. నిన్ను అది అత్తను నన్నే కొడుతుందా? భర్తం పడతావు. అమ్మా దేవుడా, ఎవరికి నా సేపున ఏం అర్థం అవుతలేదు. తల్లికి చెప్పన్నా, పిల్లానికి చెప్పన్నా. దేవుడా, ఎవరికి నా సేపున ఏం అర్థం అవుతలేదు. తల్లికి చెప్పన్నా, పిల్లానికి చెప్పన్నా. దేవుడా, ఎవరికి నా సేపున ఏం అర్థం అవుతలేదు. తల్లికి చెప్పన్నా, పిల్లానికి చెప్పన్నా. దేవుడా, ఎవరికి నా సేపున ఏం అర్థం అవుతలేదు. తల్లికి చెప్పన్నా, పిల్లానికి చెప్పన్నా. దేవుడా, ఎవరికి నా సేపున ఏం అర్థం అవుతలేదు.
చిన్నప్పటి నుంచి నుంచి అయితే మా అమ్మనే మా అవ్వకే చెప్తా. అవ్వా 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 నన్ను నువ్వు అవ్వాని విలువకురా. చిన్నప్పుడే నీకు బువ్వ పెట్టి తప్పు చేసిన. కట్లేదు అంటున్నావే. మరి లేకపోతే ఏందిరా, పెళ్ళం తోక పట్టుకొని ఉంటలేవారా నువ్వు? దానికి తోకేడుంది, అదే కోతాల తోకుంటుంది అందుకు నువ్వు. తోక అంటే ఆ తోక కాదురా, నువ్వు పెళ్ళం మాటలు వింటలేవారా? నేను దాని మాటలు ఎందుకు వింటానే? అది నన్ను గన్ని గన్ని మాటలు అంటే నువ్వు నిల్చుండి చూస్తలేవారా? ఏమనుకుంటా కూసుడు చూస్తా అంటే కురిసి లేదే, అయినా చూస్తే దాని మాట విన్నట్టేనానే. నోరు తెలిసి మాట్లాడకుంటేందిరా, దాని మాట విన్నట్టే కదా. అట్లయితే నువ్వు మాట్లాడేటప్పుడు కూడా నేను ఏం మాట్లాడలే కానీ, అయితే నీ మాట కూడా విన్నట్టేనా? ఏందిరా, లగ్గమై ఆరం కూడా కాలేదు, పెళ్ళం మీద ఆనకాలంలో మత్తరు దునికినాడు దునుకుతాంది ప్రేమ. అబ్బా అదంతా ఏది కాదే, నువ్వు అట్లా అనకే. ఊకోరా, ఇలా పెళ్ళం నీకు పెళ్ళం అయింది, నేను అల్లమైనా. అబ్బా నువ్వు ఏడవకే, అబ్బా ఏడవకే, అట్లా కాదే, నేను చెప్తేనే అమ్మని పెడతానే. అబ్బా నువ్వు అమ్మ మీద ప్రేమ ఉండటం అయితే ఇట్లా మాట్లాడవురా. ఏం చెప్తున్నాను అబ్బా. ఏంటిదిరా ఇనేది? అబ్బా చూసిన వారా, నువ్వు ఇప్పుడు ఎట్లా చీదరించుకుంటున్నావు? రేపు నీ పెళ్ళం నుండి చీపురు కట్టుతో కొట్టినా కూడా నువ్వు గిట్నే చూసుకుంటూ ఉంటావు, ఏం మాట్లాడవురా, నాకు తెలుసు. అట్లెందుకు అంటున్నావే? అట్లేం జరగ తీయే. అంటే నీ పెళ్ళం నుండి చీపురు కట్టుతో కొట్టాలని ఉన్నదారా నీకు? నాకెందుకుంటుంది అట్లా? నీ మాటలన్నీ నీ పెళ్ళం దిక్కే మాట్లాడుతున్నావురా. ఆఖరికి నన్ను దిక్కులేదని చేద్దామని చూస్తాను. అబ్బా నీ మాటలు మబ్బులు ఉంటే నీ ఆలోచన అంతరిక్షంలో ఉన్నట్టుంది. అవ్వరని చూడకుండా నీ పెళ్ళంతో కలిపి నన్ను రవ్వ బుక్కిచ్చి చంపేటట్టున్నారా మీరిద్దరు. నేనెందుకు చంపుతాను నిన్ను? మరి లేకపోతే ఏందిరా, మీ అయ్య అయితే వాళ్ళ అవ్వ దిక్కే మాట్లాడిండు, నీకు మీ అయ్య సార్ వాళ్ళేదిరా, అందుకే పెళ్ళం దిక్కు మాట్లాడతాను, పెళ్ళం మాటలు వింటాను. అరే నేను ఇవ్వన మాట వింటలేనే. నీ అమ్మ మీరు చేయబట్టి నేను ఏ దిక్కున్నా కానీ శ్రీరామరామ ఏందో నాకు. ఆగో, ఇప్పుడు కూడా పెళ్ళం దగ్గరికే పోతాను. ఇది కాబట్టి ఏడ ప్రేమ ఉన్నది చూసినవా అయ్యా? నువ్వైనప్పుడు నన్ను కూడా తీసుకుపోతా అయిపో. కొడుకు 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 కోసం బతుకుతే నాకు ఈడుపు వేడ పెడతాడు అయ్యా. లావణ్య ఏం చేస్తానే? దోసకాయ తలకాయ దూత్తన్నా. ఎందుకు ఎట్లా అంకర టింకర మాట్లాడతావు? చక్కగా మాట్లాడతలే అనే కూసునా అని. అయినా నేను చెప్తా నువ్వు వింటావా? నీ మాట కాకుండా పక్కింటి పాప మాట ఇట్లుంటున్నా నేను. నువ్వు ఆ పాపాయమ్మ మాట విన్నా మంచిగుండు, కానీ నువ్వు మీ అమ్మ మాట వింటాన్నావు. పాప ఏం చెప్పింది నేనే వినలే. మీ అబ్బాయి చెప్పేదాకా నువ్వేడాగుతావు, మొదలే వింటావు. ఈ భూమి ఏ జంతువైనా చెప్పక ముందు ఉంటా అనే. ఏ జంతువు ఇంటదో వినదో గాని నువ్వైతే నిజంగా పోయి వింటావు. నా గురించి నాకే తెలియదు, నీకే తెలుసు ఏమో, నాకైతే ఏం అర్థమైంది. అయినా కొన్ని మోకాలు చూస్తేనే చెప్పొచ్చు వాళ్ళు వింటరా వినరా అని. అట్లా చెప్పచ్చే, అయితే నా ముఖం చూసి చెప్పు. అయినా నీకు చెప్పేంత పెద్దోళ్ళమా? ఏమన్నా అంటే నువ్వు మీ అమ్మ కలిసి చంపి సత్తు పిల్ల కలుపుతారు కదా. నేను పుస్తకంలో పేపర్ అని చెప్పరే, నిన్న ఎట్లా చంపుతారే? కోడిచుక్కుడుగా లెక్కున్నా కదా, గోర్లు ఏడ వీక్తారు అని. నేను ఇంటి ముందు పిచ్చి మొక్కనే వీక, నీ గోరెట్లా వీక్తా అనుకుంటున్నావే? అయినా నువ్వు ఇవన్నీ మాటలు ఎందుకు అంటున్నావే? నన్ను గోడిచుక్కుడుగా లెక్క మధ్యలో కిర్తనన్నావు కదా, ఏదో దొండకాయ బెండకాయ వంకాయ అనుకుంటా. అవునే, ఇవ్వలేనప్పుడు ఎట్లా విసినా ఏం కాదే, జర మా ఉన్నప్పుడు మంచిగా వెళ్ళవే, నా ఇజ్జత్ దియకే. నేను లోపటో తీరు బయటో తీరు ఉండా. ఒక్క తీరు ఉండకపోతే వేరే వేరే చీరలు కట్టుకుంటావా అనే? నేను చెప్పేది చీరల గురించి కాదు, నా గురించి. అరే మర్చిపోయే ఇదంతా. ఏంటని మర్చిపోయేది? మర్చిపోకపోతే సీరియల్ ఫ్లాష్ బ్యాక్ లెక్క గంటకోసారి చూపిస్తావానే? నన్ను మీ అమ్మ గన్ని మాటలు అంటే కనీసానికి అడ్డం వచ్చి ఆపుతానవా? ఒక్క మాట నన్ను అంటానవా? అబ్బో, కొండ అంచులకు ఆడల మధ్యలకు అస్సలే రావద్దే, అందుకే రావద్దు అనుకున్నా. నువ్వు నన్ను చంపినా కూడా రాకు, ఇది ఎట్లా చత్తదా అని చూసుకుంటుండు. అయినా నేను చింపేది నేను చంపేది ఎక్కడ ఉన్నదా అనే?
ఏ నువ్వు నా కళ్ళ ముందట ఉండకు. నిన్ను చూస్తాడే నీ నరాలు తెంపి దండం కట్టంత కోపం వస్తాను. నడు ఇక్కడ నుంచి. ఛీ! అవ్వ అవ్వకు కొడుకు ఉండదు, పిల్లానికి మొగుని కావద్దు. నన్ను నా పిల్లం అర్థం చేసుకో, నా అవ్వ అర్థం చేసుకోదు. ఎట్రా గజ్జల బండి లెక్క గల్ల గల్ల పోతావు? ఎటు పోతావు గారా? అత్తనా అత్తనా కూర్చోరా. ఏమైందిరా, ఎందుకో పిలుస్తీవి? ఎటో గిరగిర పోతున్నావు, ఎటు పోతున్నావు రా? ఇక ఏం చెప్పాలరా, ఏ దిక్కువల్లలు కావడదని ఊరికి దూరంగా పోతున్నా, కానీ మీరు కలిసి పిలిచిర్రు. ఏమైంది? చీకట్లో చీర కట్టుకున్నట్టు నీ ముఖం అంతా చికాగ్గా పెట్టినావు. పెళ్ళైతే వెళ్తారా నీకు? నాకు షికాకుందో ముఖం చినిగి పని ఇస్తారైందో నీకేం వెళ్తారా ఇప్పుడు? అయ్యో ఏమైందిరా? ఏం చెప్పాడా నా బతుకు, ఇంట్లో లొల్లైందిరా. అరే నోట్లే కిల్లి కూడా వేసుకోవు కాదురా, ఇంట్లో నీతోటి ఎవరు లోలు పెట్టుకున్నారా? తెలియదారా, పెళ్ళైతే ఇంట్లో లొల్లు ఎట్లుంటాయో నీకు తెలియదా? ఇక అయ్యో నీకు మొన్ననే పెళ్ళైంది కాదే, వదినతో ఏం నొల్లే? అరే నాకు నా పిల్లలకు లొల్లైందని నీతోటి చెప్పినారా? మరి ఎవరెవరికి అయిన నొల్లి? ఏం చెప్పాలరా, మా అవ్వకు నా పెళ్ళానికి రా. ఓహో అత్తగూడలో లొల్లా? నీ అవ్వ ఏ ఇంట్లో చూడు ఇదే అత్తగూడలకు ఇదే లొల్లిరా. అరే గొర్రె మొదల గొర్రెన కొట్లాడుకోకుండా ఉంటాయి కావచ్చు, కానీ ఒక్కింట్లో అత్త కూడా కొట్లాడుకుంటే ఎన్నడూ ఉండర్రా. నీ అవ్వ పెళ్ళైన కొద్ది రోజులకి కొట్లాడు రాక వేరంటే ఇంకొన్ని రోజులు ఆగితే పైకి పోతారా ఇక. అరే నాకు ఇప్పుడే భయం అవుతుందిరా అంటే నువ్వు ఇంకా భయపెట్టుతావేంద్రా? ఏ భయపెట్టుడు కాదే, ఆ నేర్పి నిజమేనే. అరే నువ్వు ఆగరా, నువ్వు చెప్పురా. అరే ఇసొంటి లొల్లుడు నేను మత్తు చూసినరా, ఇసొంటి లొల్లులకు నేను ఒకటి కనిపెట్టినరా. ఏంటిదిరా, రూపనారా? ఏ రోబో కాదా, అసొంటి లొల్లులు వచ్చినప్పుడు మొగలు మూసుకొని మూల గుక్కోవాలి. అరే నేను ఆ మూల కూర్చున్నా కూడా అది నా మీదకే వస్తుందిరా. అరే అట్లయితే వాళ్ళిద్దరిని కూర్చుండే పెట్టి నచ్చ చెప్పురా. అంతే అంటావారా? అంతేరా. ఇంటావు చెప్తే ఏ ఇంటర్ పో. అయితే ఇప్పుడు పోతా. అరే ఇప్పుడు పోయి నేను నచ్చ చెప్తా. పోయిరా పోయిరా పో. ఇట్లా వచ్చినేవే అబ్బా ఇసొంట్లో నా ఇంట జోరు అవుతుంది, నేనే చెప్పుకోవాలిరా బాధ. అబ్బా నువ్వు బయటికి చెప్పుకుంటలేవు కానీ బయట చెప్పుకొని ఇచ్చా తీసుకునేవాడు. అంతేరా అంతే, మరి కాము ఉండాలి. అబ్బా నువ్వు సైలెంటేనే. అబ్బా నల్ల మొక్కన్నానా నా ఇంట్లో ఏదో నేను లొల్లి ఆపుదాని వచ్చా కానీ మళ్ళా మొదలైనట్టు నా బాగోతాం కానీ. ఏందే పొద్దు చూస్తానా, నన్ను నా కొడుకును పట్టుక తింటావు నీ కళ్ళ కంప కొట్ట. నీ కొడుకు మరి కొండంత పొడవు ఉన్నాడని పొడవు మొగడు అని పిలుస్తా. అబ్బాయి ఏందా మీకు అడిగి నా పొడుగు కుర్చీ లొల్లి? అవునే నువ్వు యాప చెట్టు అంతా పొడుగున్నావానే, నా కొడుకును బాగా పొడుగున్నాడని కూడా మాట్లాడతాను. వేప చెట్టు అంత పొడవు లేకున్నా ఏదో ఉన్నది. నీ కొడుకైతే వంకాయ చెట్టు కింద నా గడ్డి పొడవు కూడా లేడు. ఏందా నా ఎత్తు గురించి ఎగిరి ఎగిరి పడతావు? మీ అవ్వనే చెప్పింది, మీ అవ్వనాడుగా ముచ్చటేందో. మీ ఇద్దరు లొల్లి ఎట్లా సురువు అవుతుంది? ముందుగా పెత్తనం చెలాయించని పెండ్లాన్ని అడుగురా చెప్తది. ఇగో ఇట్లా సూదులు పెట్టి ఓడిచినట్టు మాట్లాడితే నాకు మండేది. మరి మండుతే బర్ణాలు రాసుకోపోయే, ఏదో బర్రె లెక్కొచ్చిన కొడుకు ముందట ఊరుతాను. నీ కొడుకు గుర్రం ఎక్కి సవారీ చేస్తాడని బర్రెలెక్కి కొడుతున్నా. మరి నువ్వు ఉన్నప్పుడు ఏం చేస్తావురా? పెళ్ళా కొంగు పట్టుకొని గిర్ర గిర్ర తిరుగుతావా? ఇగో అత్త ముందే చెప్తానా, నన్ను అంటే మాత్రం మంచిగా ఉండదు. ముందంట వెనకంట నువ్వేందే అత్త మీద పెత్తనం చెలాయించేది? ఆగాగు, అత్త పెత్తనాలు ఎప్పుడో పోయినాయి, ఈ కాడ నుంచి కోడళ్ళ పెత్తనాలే, అది గుర్తు పెట్టుకో. చూసినావురా నీ పెళ్ళం ఎట్లా మాట్లాడుతుందో? చుట్టం లెక్క నిలబడి చూస్తాను ఏంద్ర మాట్లాడరా, అది గన్ని మాటలు అంటుంది కాదురా. అవ్వ మిమ్మల్ని చూసినా తప్పే, చూడకపోయినా తప్పే, కూర్చున్నా తప్పే, నిల్చున్నా కూడా తప్పేనా? ఈ నల్ల మొక్కంది నా కొడుకు ఏం మంది పెట్టినవే? పులి లెక్క ఉండటోడు పిల్లి లెక్క అయిండు పాపం కొడుకు. ఇగో అత్త మాటలు మంచిగా రాని, లేకుంటే మర్యాద ఉండదు. అత్త అని కూడా చూడ చిత్తు చిత్తు చేస్తా. ఏందే నన్నే కొడతావానే? జర్రా కొడతావానే కొట్టే నా ఆగురే ఆగురే ఆగురే. ఏంటిదిరా ఆగది?
అందుకేనో మా నాన్న మా అవ్వను మా నాన్న మన పెట్టుకోడు మధ్యలో పోండి ఏంది నాన్నకి కోస